సార్ గాంధీ వర్సెస్ కౌశిక్ రెడ్డికి రాజకీయాల విషయానికి వస్తే ఈరోజు కూడా మళ్ళీ దాన్ని ఆజ్యం పోస్తున్నారు. చాలా దారుణం అండి. దీన్ని అందరూ కూడా చాలా ఆగ్రహము, ఒక విసుగుదల కూడా వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ఎందుకు ఈ విధంగా సాగదీస్తూ ఉన్నారు? రెండోది, ఒకరినొకరు సవాళ్ళు చేసుకొని యుద్ధాల్లాగా మారడం ఎప్పుడు ఇది లేదు. దీన్ని నేను ఒకటే చెప్పా కదా, రాజకీయ పరిష్కారం చెప్పండి. బీఆర్ఎస్ను ఒక అధికార విధానం తీసుకోమనండి, తీసుకుని కాదని చెప్పమనండి, లేదా ఆయన మీద యాక్షన్ తీసుకోమనండి. అప్పుడు వాళ్ళకేం హక్కు ఉండదు. ఆయన నేను మీ పార్టీ ముర్రా అంటుంటే మీరు మా పార్టీ కాదు అని వీళ్ళు చెప్పడం అన్నది ఏ విధంగా ఆయన కాంగ్రెస్ గాంధీ ఇందాక కూడా మాట అక్కడికి వెళ్ళినట్టున్నారు. కాబట్టి ఆయన నేను మీ పార్టీ అంటున్నారు, బీఆర్ఎస్ అంటున్నారు, కాదని మీరు రుజువు చేయమంటున్నారు. ఇంకా చేయాలి కదా, ఇంక దీంట్లో వేరే రెండో మార్గం ఉంది. కాంగ్రెస్ రాజకీయాలు ఏంటి అనే విషయం పక్కన పెడదాం. రెండవది, కౌశిక్ రెడ్డికి మద్దతుగా హరీష్ రావు రావటమా? హరీష్ రావు లీడ్ చేస్తాడా, కౌశిక్ రెడ్డి లీడ్ చేస్తాడా? బీఆర్ఎస్ పార్టీలో కీలక స్థానం సీనియారిటీ హరీష్ రావుదా కౌశిక్ రెడ్డిదా? ఇది కదా ప్రశ్న ఇక్కడ. అందుకని మీరు ఆయన మీద ఏదైనా మీరు చేయదలుచుకుంటే చేయాలి, లేదా ఊరుకోవాలి. అంతేకాని దాన్ని ఒక చిచ్చుగా మార్చుకోవడం వల్ల పెద్ద ఉపయోగమే ఉంది. దానం నాగేందర్ ఇందాక నేను ఆయన స్థానంలో నేనుంటే వేరుగా ఉండేదని కూడా ఏదో కామెంట్ చేస్తున్నారు. ఎవరి స్థానంలో ఎవరున్నా ప్రశాంతంగా ఇది ఇంకా రెచ్చగొట్టే ధోరణికి. అందుకనే అంటే ఆయన ద్వారా ఏదో ఆయన ఎందుకు చేస్తాడండి? ఇప్పుడు ఒక వ్యక్తి ఆయన నేను చేరలేదు అంటున్నారు, మీరు కేసీఆర్ని వచ్చి బీఆర్ఎస్ జెండా ఎగరేయమంటారు. బీఆర్ఎస్ఏ ముఖ్యమనుకుంటే ఆయన వచ్చి చేయాలి కదా, ఆయన చెయ్యరు. కౌశిక్ రెడ్డి మాట్లాడతాడు, హరీష్ రావు ఆయనకు మద్దతుగా వెళ్తాడు. ఇది ఎక్కడ ముగుస్తుంది? ఇది ఎవరి రాజకీయాలు గొప్ప ఎవరిది కాదంటే వదిలేద్దాం. అవును. పైగా మీరు మంత్రులు చేస్తారు, మీరు ప్రభుత్వాలు పెడతారు, మీరు ప్రతిపక్షాన్ని ఖాళీ చేస్తారు. ఇందులో పెద్ద నైతిక విలువలు ఏమున్నాయి ఎవరికైనా? అవును సార్. ఏంటి మద్యం పాలసీలో సిబిఐ కేసులో బెయిల్ మంజూరు చాలా మంచి విషయం అండి. అనివార్యంగా రావాల్సింది. కేజ్రీవాల్కు బెయిల్ రావటం దారుణం. ఏమంటే సుప్రీంకోర్టు సుదీర్ఘంగా